ప్రభుకి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాలం మందు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులారా. మరి నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 54వ అధ్యాయం 14వ వచనము. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు. ప్రియులారా, మరి భయము కలిగి మరి నువ్వు జీవిస్తున్నట్లయితే ఉదయకాలం మందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము చేత నిన్ను బలపరచబోతున్నాడు. కాబట్టి వేకువజామున లేచినటువంటి నీవు మరి నీ కుటుంబంలో కానీ సమస్యల ద్వారా నీకు భీతి కలుగుతుందేమో, మరి ఇబ్బందుల ద్వారా భయం చెందుతున్నావేమో, ఆర్థిక పరిస్థితుల ద్వారా భయం కలిగి జీవిస్తున్నావేమో. ప్రియులారా, ఈ ఉదయకాలం మందు పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం చేత నువ్వు బలపరచబడాలి, నీ కుటుంబం బలపరచబడాలి. మరి ఏమాత్రము భీతి లేకుండా, అనగా భయము లేకుండా, ఏమాత్రము కలత చెందకుండా నీవు నిజ రక్షకుడిని ఆశ్రయించినట్లయితే, విశ్వాసరహితమైనటువంటి ప్రార్థన పూర్వకంగా నీవు నీ జీవితాన్ని, కుటుంబాన్ని కొనసాగించినట్లయితే ప్రభువారు ఈ ఉదయకాలమందు నీకు తోడై ఉంటారని సెలవిస్తున్నారు. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఉదయకాలమందు వేకువజామున ప్రభా నీ నామాన్ని స్తుతించే భాగ్యమును, నీ నామాన్ని సన్నిధించి ఆరాధించేటి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించిన బలమైన దేవా మీకు స్తోత్రములు. సజీవుల గల దేశములు, సజీవుల సంఖ్యలోని దినము మమ్మల్ని భద్రపరిచి బలపరిచి అయా నీ యొక్క కృప కొరకి మమ్మల్ని నిలబెడుతున్న ప్రేమను బట్టి వందనాలు. ఎంతమంది అయితే మీ వాగ్దానం వింటున్నారు, వాక్యము చూస్తున్నారు ప్రభాటి బిడ్డలను, ఆ యొక్క కుటుంబాలను యేసు నామములు దీవింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలపు వాగ్దానం చేత బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి. నిజమైన ఆయన భీతి కలిగి, భయం కలిగి, అధైర్యముగా ఎంతమంది అయితే ఉంటున్నారు, యేసు నామములో ఆ యొక్క భీతి వారికి దూరమైపోవును గాక అని ప్రార్థిస్తున్నాం. ధైర్యము కలిగి ప్రతి ఒక్క నా ప్రభ శ్రమను ఎదుర్కొనే కృపను అయ్యా ప్రభ మరి నాయన నీ నామములో తండ్రి ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క అపజయాన్ని జయంగా ప్రభ మార్చే దేవుడు నీ ఒక్కడవే. నీ వైపు చూసే గొప్ప ధన్యతను ప్రతి బిడ్డకు దయచేయమని, ఉదయకాలపు దీవులతో ప్రతి ఒక్కరిని మీరు ఆదరించి ముందుకు నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మీకు మహిమ కలుగును గాక. ప్రభు మీకు తోడైండి ఆశీర్వదించును గాక. ఆమేన్.